ఒక అబ్బాయి తన గర్ల్ఫ్రెండ్ కోసం టీ తీసుకొస్తాడు. అమ్మాయి టీ తాగబోతుండగా ఒక సెక్యూరిటీ గార్డు వచ్చి ఆ అమ్మాయి చెంపపై కొడతాడు. ఆ అమ్మాయి కోపంగా, "నువ్వెవరు? నన్ను ఎందుకు కొట్టావు?" అని అడుగుతుంది. సెక్యూరిటీ గార్డు, "నీకు బాయ్ ఫ్రెండ్ దొరకగానే నీ అన్నయ్యని మర్చిపోయావా?" అంటాడు. ఆ అమ్మాయి, "నీలాంటి 2 పైసల సెక్యూరిటీ గార్డు నా అన్నయ్యేంటి? నీకేమైనా పిచ్చిపట్టిందా? నన్ను నీ చెల్లి అంటున్నావు" అంటుంది. సెక్యూరిటీ గార్డు, "నేను చాలా కష్టపడి నీ కాలేజీ ఫీజు కడుతున్నాను, నువ్వు బాగా చదువుకుంటావని. కాని నువ్వు ఇక్కడ ఈ పనికిమాలిన అబ్బాయితో ప్రేమాయణం నడుపుతున్నావు" అంటాడు. ఆ అమ్మాయి, "నువ్వు పిచ్చాసుపత్రి నుంచి వచ్చావా? రాగానే నన్ను కొట్టావు, ఇప్పుడు పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు" అంటుంది. ఆ అమ్మాయి బాయ్ఫ్రెండ్, "ఆయన మీ అన్నయ్య కాదని ఆమె చెబుతున్నా కూడా నువ్వు ఎందుకు బలవంతంగా ఆమె అన్నయ్యవని చెబుతున్నావు? నీకు అర్థం కావట్లేదా?" అంటాడు. సెక్యూరిటీ గార్డు, "నువ్వు నోరు మూసుకుని నిలబడు. ఇది మా అన్నచెల్లెళ్ల మధ్య విషయం" అంటాడు. ఆ అమ్మాయి, "ఎవరినైనా బలవంతంగా చెల్లిని చేసుకోవాలని నీకు చాలా ఆశగా ఉందా? కాసేపు ఆగు, నేను ఇప్పుడు పోలీసులను పిలుస్తాను. వాళ్లతో పోలీస్ స్టేషన్కు వెళ్ళి నీకు ఏ బంధాలు కావాలో ఆ బంధాలు పెట్టుకో" అని అంటుంది. తరువాత ఆ అమ్మాయి తన బాయ్ఫ్రెండును పోలీసులను పిలవమని చెబుతుంది. ఆ అబ్బాయి, "నువ్వు ఉండు. ఇక్కడికి దగ్గర్లోనే పోలీస్ స్టేషనుంది. ఇప్పుడే వెళ్ళి పోలీసులను తీసుకొస్తాను. అప్పుడు నువ్వు అన్ని బంధాలు మర్చిపోతావు" అని చెప్పి పోలీసులను పిలవడానికి వెళ్తాడు. అబ్బాయి, "ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది." వెళ్ళిపోగానే సెక్యూరిటీ గార్డు, "అమ్మా, నన్ను క్షమించండి, నేను మీ అన్నయ్య అని నాటకం ఆడుతున్నాను" అంటాడు. ఆ అమ్మాయి, "అయితే ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారు?" అని అడుగుతుంది. సెక్యూరిటీ గార్డు, "అమ్మా, నేను చేసింది మీ గౌరవం కాపాడటానికి" అంటాడు. సెక్యూరిటీ గార్డు ఆ అమ్మాయితో, "అమ్మా, మీ బాయ్ఫ్రెండ్ టీలో మత్తుమందు కలిపాడు" అని చెప్పాడు.